పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పార్టీ కీలక నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నప్పుడు వారి ముందు తమ బలాన్ని ప్రదర్శించడానికి లోకల్ లీడర్స్ తాపత్రయపడుతూ ఉంటారు. లేనిపోని డాబు దర్పాలు చూపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేకాదు పార్టీలో రాజకీయ ప్రత్యర్థులను కంట్రోల్ చేయడానికి వారితో తగువ పడుతూ ఉంటారు. కీలక నేతల ముందు ఎవరి పాయింట్ వారు చెప్పుకోవటానికి కుస్తీలు పట్టానికైనా సిద్ధమంటారు. పెద్దపల్లి జిల్లాలో బీజేపీ అధ్యక్షుడి పర్యటనే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావుకు వాస్తవాలు తెలిసొస్తున్నాయి. జిల్లాల పర్యటన చేస్తుండటంతో ఆయా జిల్లాల్లో నేతల ఆధిపత్య రాజకీయాలను చూసి మరీ ఇంత ఘోరంగా పరిస్థితులు ఉన్నాయంట్రా బాబు అని ఆయన తలపట్టుకుంటున్నారట. ఏ నియోజకవర్గానికి వెళ్లినా ఏమున్నది గర్వకారణం, ప్రతి చోట ఫైటింగుల పర్వమేననే విషయం రామచంద్రరావుకు తెలిసొస్తుందని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2-3 రోజుల క్రితం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పెద్దపల్లి పర్యటనకు వచ్చినప్పుడు ఆయన ముందే స్థానిక బీజేపీ నేతల ఆధిపత్య రాజకీయాలు బయటపడ్డాయి. వాటిని చూసి రామచంద్రరావు అవాక్కయ్యారని ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. పొరపాటున పెద్దపల్లికి వచ్చానని ఆయన భావించారట. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ రావుకు మధ్య ఎప్పటి నుంచో వైరుధ్యాలున్నాయి. ఈ ఇద్దరు నేతలు తమ బలాబలాల్ని చూపడానికి ప్రయత్నించడం తాజాగా ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి విపరీతంగా ప్రయత్నం చేశారని సమాచారం. అయితే ఆయన్ను కాదని దుగ్గ్యాల ప్రదీప్ రావుకు ఆ టికెట్ కేటాయించారు. దాంతో పెద్దపల్లి బీజేపీలో అప్పటి నుంచి పంచాయతీ మొదలైందని అంటారు. నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ పార్టీపరమైన సమావేశం జరిగినా సరే అక్కడ ఖచ్చితంగా ఈ ఇద్దరు నేతలు గొడవలకు దిగడం కామన్ అయిపోయింది. రాష్ట్ర అధ్యక్షుడే ఏకంగా తమ జిల్లా కేంద్రానికి రావడంతో తమ సత్తా చాటేందుకు ఈ 2 వర్గాలకు మంచి అవకాశం చిక్కినట్టయింది. దీంతో రామచంద్రరావు ఎదుట బాహాబాహీకి దిగి పార్టీ సమావేశాన్ని కుస్తీ పోటీల వేదికగా తయారు చేశారు. ఆ రెజ్లింగ్ చూసి సున్నిత మనస్కుడైన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఒకంత జడుసుకున్నారని సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడా లేని గొడవలు కేవలం పెద్దపల్లిలోనే కనిపిస్తున్నాయి. దాంతో కాషాయ నేతలు పెద్దపల్లికి రావాలంటే భయపడిపోయే పరిస్థితి నెలకొందని అంటున్నారు. అంతర్గత కలహాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ నేతలను మించిపోయి పెద్దపల్లి బీజేపీలో నేతల ఆధిపత్య జగడాలు తయారయ్యాయనే చర్చ జరుగుతోంది. వీటికి కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు ఎలాంటి పరిష్కారం చూపుతారో కాలమే సమాధానం చెబుతుంది.